ఆన్ బడ్జెట్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం చించినాడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట. నైట్ టైం అయితే నైట్ 7 అవుతుంది అనమాట. సో వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి బ్రిడ్జ్ మీద చాలా ఎక్కువగా. సో ఇక్కడ ఈరోజు మనం ఏం చేద్దామంటే కాజా బిర్యానీ ఆయిల్ లెస్ అనమాట. అది చాలా ఫేమస్ ఇక్కడ మా ఏరియాలో. సో అది వెళ్ళి తినేసి చూద్దాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో, మొత్తం ప్రైస్ బ్రేకప్ అది ఎలా ఉందో అన్నీ చూసుకుంటాం. సో మీరు వచ్చి ఇక్కడ వీడియోకి పక్కనే మనకి నాయిస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎంత నైట్ అయినా సరే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి మధ్యలో ఉండేది అనమాట ఇది. సో కింద మనకి గోదావరి వెళ్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మార్నింగ్ టైం వస్తే మనకి ఎదిరిపోతుంది అనమాట వ్యూ అనేది. సో మేము బ్యాడ్ లక్ నైట్ వచ్చాం. సో మళ్ళీ వచ్చినప్పుడు మార్నింగ్ కూడా వచ్చి తీరుతాం అనమాట ఎలా ఉంటుందో. సో ఆలస్యం చేయకుండా మనం రాము కాజా బిర్యానీ సెంటర్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మేము చించినాడ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ అది. సో మీరు చూడొచ్చు చాలా డార్క్గా ఉంది. సో ఇక్కడ ఎంత నైట్ అయినా వెహికల్స్ అది వెళ్తూ ఉంటాయి అనమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈ బ్రిడ్జ్ అనేది చాలా హైట్ మీద ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా మనకి చించినాడ బ్రిడ్జ్ నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇది, ఈ రాము కాజా బిర్యానీ సెంటర్ అనేది. సో అక్కడ చాలా ఫేమస్ అని అంటున్నారు అనమాట, మా ఏరియాలో చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో యాక్చువల్గా మా ఊరైతే పాలకొల్లు దగ్గర అనమాట, కానీ మేము ఇది చించినాడ దగ్గర ఎప్పుడు ట్రై చేయలేదు ఈ బిర్యానీ. సో చాలామంది ఇక్కడ బాగుందని చెప్పారనమాట మా ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం. ఇక్కడే దగ్గరలో ఉన్న ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. సో ఇప్పుడైతే ట్రై చేసేద్దామని ఫిక్స్ అయ్యాం ఇంకా. సో ఇప్పుడే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఇది కూడా కనిపించింది అనమాట, హనుమ విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇది వరకు అయితే ఈ ఏరియా అంత డెవలప్డ్గా ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా లైటింగ్ అంతా వచ్చేసింది, చాలా బిల్డింగ్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అంటే యాక్చువల్గా ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే రైడ్ అనేది. సో మేము బేసికల్గా స్లోగా వెళ్తాం అనమాట, మరీ స్పీడ్ వెళ్దాం. సో 40 to 50లో మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇది కూడా నైట్ టైం కూడా కదా, సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కువ వెళ్తూ ఉంటాయి వెహికల్స్ అనేది, హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో మా పాలకొల్లు ఏరియాకి చించినాడ బ్రిడ్జ్ అయితే చాలా దగ్గర అనమాట. ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా, వర్క్ ప్రెషర్ ఫీల్ అయినా వస్తూ ఉంటాం అనమాట ఇక్కడ దగ్గరగా. సో నేను మా తమ్ముడు వస్తూ ఉంటాం అనమాట బైక్ మీద. సో అలా వచ్చాం. ఇప్పుడైతే టేస్ట్ చేయడానికి వచ్చాం అన్నమాట బిర్యానీ. సో ఎలా ఉందో ఖచ్చితంగా చూద్దాం. సో మొత్తానికి ఇక్కడికి మనం వచ్చాం అనమాట. శ్రీరామ్ కాజా దమ్ బిర్యానీ అని ఉంది ఇక్కడ, ఆయిల్ లెస్ అంట. సో ఇది చూడాలి మనం ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. సో కృష్ణుడి విగ్రహం అయితే పెట్టారు ఇలాగా. సో ఇక్కడ చేపల మేకల మార్కెట్ అని కూడా ఇచ్చారనమాట. సో లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. ఇది మనకి లోపలైతే ఎలా ఉందన్నమాట. సో నీట్గానే ఉంది చూడటానికి. సో నేనైతే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట దమ్ బిర్యానీలో. ఒకటి ఏంటంటే ఫుల్ ఇస్తారంట, లేకపోతే సింగిల్ ఇస్తారంట. సో ఫుల్ అయితే 220 రూపీస్ పడుతుంది అన్నారు, సింగిల్ అయితే 160 రూపీస్ పడుతుంది అన్నారు. సో మేము ఇద్దరు వచ్చాం కదా, 2 సింగిల్స్ తీసుకున్నాం. సింగిల్ దాంట్లో అయితే ఒక్కో సింగిల్ దాంట్లో 2 పీసెస్ ఉంటాయన్నారు అనమాట. ఫుల్ బిర్యానీ తీసుకుంటే 3 పీసెస్ ఉంటాయన్నారు. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆర్డర్ ఇచ్చాం, 5 మినిట్స్ అవుతుంది, వచ్చాక మళ్ళీ తెద్దాం. ఓకే, చికెన్ దమ్ బిర్యానీ బాగా ఫేమస్ ఇక్కడ, అంతే కదండి. ఓకే, అది సింగిల్ ఫుల్ ఉంటుంది, అంతే కదండి. ఓకే, సో మనకి ఒక 5 మినిట్స్ అయ్యాక తీసుకొచ్చారనమాట. సో ఇందులో మనకి ఆనియన్స్ ఉన్నాయి, నింబు ఉంది, పెరుగు చట్నీ వేశారు. సో ఇది కూర కూడా వేసినట్టున్నారు, మైట్ బి చికెన్. చికెన్ ఇది. సో ఇక్కడ నేను డిఫరెంట్గా చూసింది ఏంటంటే ఇదనమాట, ఇది సాంబార్. ఇది సాంబార్లో ఉంది. సో బిర్యానీలో సాంబార్ ఎలా తినాలో మరి. సో చూద్దాం అది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో. సో అది ప్రస్తుతానికి అదే. పాలకొల్లు నర్సాపురం వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట, చించినాడ వెళ్ళే దారిలో. సో చాలా రెస్టారెంట్లు మేము చూసాం, అది ఎంత బిజీగా అయితే ఉండవు, అయితే టౌన్లో ఉంటాయి దగ్గరలో. సో వాటికంటే కూడా ఎక్కువ వస్తున్నది ఇంత లోపల ఉన్నా సరే. సో వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో మరి, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. మరి చూడాలి, మనం కూడా ట్రై చేసి చూద్దాను. ఇందాక మనం హోటల్ అనిపిస్లో చూసాం కదా. సో చాలా మంది ఉన్నారు అప్పుడు, బైక్ సైడ్ కూడా చాలా పార్క్ చేసి ఉన్నాయి కదా. సో లోపల జనం కూడా ఎక్కువగానే వస్తున్నారు. సో ఇది సిటీకి, టౌన్కి చాలా దూరంగా ఉన్నా సరే జనం రిసెప్షన్ అనేది బాగా ఉందని చెప్పాలి. సో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇవైతే ఫాస్ట్ అనేది ఇచ్చా, కానీ 5 మినిట్స్లో బిర్యానీ అయితే కొంచెం లేట్గానే తెస్తారని చెప్పాలి. ఇప్పటికి వచ్చి 30 మినిట్స్ అవుతుంది, ఇంకా 10 మినిట్స్ పడుతుంది అన్నమాట. సో ఇచ్చేద్దాం.
సో ఎంత వెయిట్ చేస్తే అంత బెటర్ ఏమో. ఆకలి మాత్రం ఎక్కువ స్టార్ట్ అయిందనమాట మాకు. సో ఇప్పుడు చూడాలి ఎలా ఉందో. సో టోటల్గా మేమైతే 45 minutes పట్టింది నాకు రావడానికి బిర్యానీ. సో బిర్యానీలో చెప్పినట్టుగా 2 pieces అయితే ఉన్నాయి ఇక్కడ, అది చూడొచ్చు. స్మెల్ అయితే వెళ్ళిపోయింది. సో టేస్ట్ చేసి చూడాలి మనం ఎలా ఉంటుందో. సో ఇంకా లెట్ చేయకుండా చేద్దాం. సో మనకి ఆయిల్ లేకపోయిందనే తెలుస్తుంది అనమాట. సో బిర్యానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ బిర్యానీస్ ట్రై చేశాను. ఇదైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందని చెప్పాలి. సో ఇక్కడ ఈ సేరో వేసుకుని తింటే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. సో ఇది ఫుల్ ఆయిల్ లెస్ కదా, సో దీంట్లో మనకు ఆయిల్ కూడా కొద్దిగా ఉందన్నమాట, అందుకే కొంచెం బాగుంటుంది. ఇంకా సో దీంతో పాటు ఇంకా పెరుగు చట్నీ ఇచ్చారు అండ్ సాంబార్లో ఉంది. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఉందో. సో బిర్యానీతో సాంబార్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడు తినలేదు నేను. సో ఈ కాంబినేషన్లో కూడా చాలా బాగుందని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సేరో ఇచ్చింది చాలా బాగుంది టేస్ట్ అనేది. సో పీసెస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. సో ఆయిల్ అయితే చాలా తక్కువ వాడారనే చెప్పాలి. సో ఆయిల్ తక్కువ వాడినా చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ అయితే. సో బిర్యానీ అయితే మరీ అంత స్పైసీగా లేదు, అని మరీ స్పైసీ తక్కువగా కూడా లేదు. సో అన్నీ పర్ఫెక్ట్గా కాంబినేషన్ ఉందన్నమాట. సో వీళ్ళు ఇచ్చే ప్రైస్కి క్వాంటిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. పర్ఫెక్ట్గా ఇస్తున్నారు అనమాట. సో స్పైసీనెస్ కూడా పర్ఫెక్ట్గా అంత సరిపోయేలా ఉందని చెప్పాలి. సో దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే అన్నింటికంటే సేరు అనేది చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది అండ్ సాంబార్ కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ ఆయిల్ లెస్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ బిర్యానీ బయట అయితే మీరు ట్రై చేసి ఉంటారనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ దగ్గరగా ఉన్న ఏరియా వాళ్ళు మీకు కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. సో మనకి సేరువా ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గా మనకి స్వైల్ అయిపోతుంది అనమాట. లేకపోతే కొంచెం డ్రైగా ఉంటుంది కదా, ఆయిల్లెస్ కాబట్టి డ్రైగా ఉంటుంది యాక్చువల్గా. అండ్ దీంతోపాటు ఒక డ్రింక్ ఉంటే ఇంకా సూపర్ అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఒక 10 minutesలోనే కంప్లీట్ చేస్తాను సింగిల్ బిర్యానీ. సో యాక్చువల్లీ నేను స్లో ఎయిటర్ అనమాట, అయినా ఫాస్ట్గానే కంప్లీట్ చేశానంటే చూడాలి ఇంకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎలా ఉంటుందో. సో నేను చాలా చోట్ల డిఫరెంట్ బిర్యానీస్ ట్రై చేశాను అనమాట. సో ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. సో ఆయిల్లెస్ కాన్సెప్ట్ అనేది ఏంటో అని తెలుసుకుందామని వచ్చాను. సో దానికైతే వీళ్ళు ఫుల్ఫిల్ చేశారని చెప్పాలి. సో ఆయిల్లెస్ బిర్యానీతో టేస్ట్ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పాలి. అసలు ఆయిల్ లేకుండా టేస్ట్ ఎలా వస్తుందా అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీలో ఇది చూస్తే మనకి గీ అది వేస్తారు, ఆయిల్ వేస్తారు, ఇంకా చాలా డ్రిప్ చేస్తారు, చాలా ఆయిల్ వేస్తూ ఉంటారు. సో దీంట్లో అయితే అసలు ఆయిల్ వేయకుండా ఇంకా టేస్ట్ రావడం అనేది చాలా గొప్ప అని చెప్పాలి. సో వీళ్ళ షెఫ్స్కే ఇవ్వాలి ఇది, ఆ క్రెడిట్ అంతా వీళ్ళ షెఫ్స్కే ఇవ్వాలని చెప్తాను నేను. సో కంప్లీట్గా బిర్యానీలో అయితే ఆయిల్ లేదు, పీసెస్లో కూడా లేదు, కానీ వీళ్ళు ఇచ్చే సేరువా అనేది కొంచెం ఆయిల్ ఉందన్నమాట. సో దాంతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి క్యాచ్ చేసాను, ఆల్మోస్ట్ అయిపోయింది. సో పీసెస్ అయితే కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే పీసెస్కి దమ్ పట్టిస్తారు కదా, అదైతే చాలా స్పైసీగా ఉందని చెప్పాలి. దీని పైన ఉన్నది బిర్యానీ అయితే స్పైసీగా లేదు, చాలా మీడియం స్పైస్తో చాలా నీట్గా అన్ని సమపాలలో ఇచ్చారనమాట. ఒకటి క్రేజీ కాంబినేషన్ ఏంటంటే సాంబార్ అనమాట. సాంబార్ వేసుకుని తింటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆయిల్లెస్ బిర్యానీని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఆయిల్తో ఇక్కడ ఉన్న సేరువా వేసుకోవచ్చు. అండ్ డ్రింక్ ఉంటే నేను పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. సో ఇది తినేటప్పుడు మాత్రం స్పైస్ ఎక్కువగా ఉంది. సో అది బివేర్ ఆఫ్ ఇట్ అనమాట, కొంచెం క్యాష్ చేస్తే కదండి తినేటప్పుడు. సో ఓవరాల్గా అయితే నాకైతే చాలా సాటిస్ఫై అని చెప్పాలి. చాలా టేస్టీ కూడా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్ ప్రైస్లో, క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. అది నా రివ్యూ అయితే అనమాట. సో యాక్చువల్గా నేను 7కి స్టార్ట్ చేశాను కదా వీడియో, ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు 8 అయిందనమాట. తీసుకొచ్చేటప్పటికి 8-10 అయింది. సో డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. నేను తినేటప్పటికి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది, అందరికీ అయిపోయిందని చెప్పారు అనమాట, కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. సో ఇంత లోపల ఉన్న టౌన్కి దగ్గరగా అయిపోయినా డిమాండ్ అనేది ఎక్కువగా ఉందంటే వీళ్ళ క్వాలిటీ అని చెప్పారు అది.
సో 160 రూపీస్కి సింగిల్ బిర్యానీ అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పాలి, రీజనబుల్ ప్రైస్ కూడా. సో వీళ్ళు ప్రైస్ పెట్టిన దానికి క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. సో 220 రూపీస్కి అయితే ఫుల్ బిర్యానీ ఇస్తారు చెప్పారు, దానికి అయితే 3 పీసెస్ ఉంటాయంట. సో దీంట్లో అయితే సింగిల్ బిర్యానీ అయితే 2 పీసెస్ అయితే ఇచ్చారనమాట. సో పీసెస్ కూడా పెద్దగానే ఉన్నాయి, చాలా బాగున్నాయని చెప్పాలి. సో ఇప్పటికైతే అయితే ఫినిష్ చేస్తానమాట. సో ఫినిష్ చేయడానికి నేను స్లో అయినా చాలా ఫాస్ట్గా తిన్నానని చెప్పాలి. అంటే టేస్ట్ అది ఎలా ఉందో మీరే తెలుసుకోవచ్చు. సో ఇదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. బయట చాలా చోట్ల ట్రై చేసినా ఈ ఎక్స్పీరియన్స్ అయితే రాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ లెస్ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు బిర్యానీలో. సో కంప్లీట్గా మనం ఫస్ట్ తిన్నప్పుడు బయట ఫస్ట్ దాంట్లో మనకి తెలిసిపోతుంది అనమాట. సో కంప్లీట్ డిఫరెంట్గా ఉందని మనకి అర్థమవుతుంది. అండ్ టేస్ట్ కూడా ఆయిల్ లెస్ అంటే అసలు టేస్ట్ ఉండదేమో అనుకుని వచ్చాను, కానీ టేస్ట్ కూడా అదిపోయిందని చెప్పాలి. దాంతోపాటు దానికి ఇచ్చిన సేరువా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కాంబినేషన్తో తింటే ఇంకా బాగుందని చెప్పాలి. సో ఆ ప్రైస్ రేంజ్కి, ఆ క్వాంటిటీకి క్వాలిటీకి చాలా బాగుందని చెప్పాలి. సో ఇప్పుడైతే మేము హోటల్లో మంచి బిర్యానీ లాగించేసి ఇంటి ప్రయాణానికి బయలుదేరాం అనమాట. సో అది కంప్లీట్గా దీంతో మనకి వీడియో ఫినిష్ అయింది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మా బడ్జెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.